నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి ఏపీ మోడల్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏపీ మోడల్ హై స్కూల్ నందు గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరిని ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కోట పవన్ యాదవ్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా క్లాప్స్ కొట్టొద్దు, సెల్యూట్ కొట్టాలి. भारत माता के, भारत माता के, भारत माता के. ఈరోజు మన గుత్తి పట్టణంలోని మోడల్ స్కూల్కి ఆహ్వానించిన ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ఏ స్కూల్ అంటే మన మోడల్ స్కూల్ ఈరోజు చెప్తున్నా. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ అలా మోడల్ స్కూల్లో సీట్ కావాలనే వాళ్ళు, గుత్తి మోడల్ స్కూల్లో సీట్ కావాలనే వాళ్ళు ఉన్నారు. కానీ గుండెల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ అడగలేరు. ఎందుకు అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మేడంగా అడగడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్న టీచర్స్ అయిపోయినవి, ఇప్పుడున్న ప్రిన్సిపల్ గారు అయిపోయినవి, అందరూ బాగా క్రమశిక్షణలో మంచి భవిష్యత్తు ఉండే విధంగా టీచింగ్ చెప్పడం వల్ల ఇంకా పోటీతత్వం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలకు నాది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మారుమూల ప్రాంతమైన గ్రామం ఉన్నారు. ఆ గ్రామం నుంచి ఈరోజు ఈ గుత్తి పట్టణంలో 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నారంటే ఈ గుత్తి పట్టణంలో గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం ఉండే ఈ రోజు ఇక్కడికి వచ్చారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మనం ఏదైనా కూడా స్వతంత్రం రాకముందు ఎట్లుందంటే ఒక బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో విధాలుగా నలిగిపోతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఆ కాలంలో ఎంతో ఇబ్బంది పడేవాళ్ళని చెప్పి మనం మనం కూడా చూసాము. అదేవిధంగా
మహాత్మా గాంధీ అని ఒక స్వతంత్ర సమర యోధుడు. ఆయన గన్న పట్ల కట్ట పట్ల శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చి మనకి ఈరోజు స్వేచ్ఛను కలిగించారు. అదేవిధంగా మనము కూడా ఇక్కడ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరూ ఒక స్నేహ భావంతో ఒక తల్లి పిల్లలుగా మనము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులుగా ఉంటూ పోటీ తత్వం అంటే ఒక చదువులోనే ఉండాలి, కానీ మన వ్యక్తిత్వంలో ఉండకూడదనే నా మనసులో ఈ విధంగా తెలియజేస్తున్నా. ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్కరూ పోటీ అనేది పెట్టుకుని ఆ చదువు అనేది ఏముందా నోముందని మనకి స్కూల్కి పేరు వచ్చే విధంగా చదువుకోవాలని నా తెలియజేస్తున్నా. నేను మాట్లాడుతున్నానంటే నాకు చదువుతున్న మన గుట్టకి పాతపల్లి స్కూల్ పిల్లలు కూడా ఒక 16 మంది పిల్లలు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయినట్లు పాతపల్లి స్కూల్ యాజమాన్యం చదివిస్తుంటే వాళ్ళకి పోషణ కోసము వాళ్ళ ఖర్చుల కోసము ప్రతి సంవత్సరము 50,000 రూపాయలు నేను బడ్జెట్ కూడా చేస్తున్నాను. అక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తే వీళ్ళ కుటుంబాలు వచ్చిన పిల్లలు ఉంటారు మన మోడల్ స్కూల్లో. అలాంటి పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకుంటామని ప్రిన్సిపల్ మేడం గారికి చెప్తున్నా. మేడం గారు ముఖ్యంగా నా దృష్టికి తీసుకొచ్చిన విషయం టాయిలెట్స్. ఆ టాయిలెట్స్ విషయంలో మేడం ఖచ్చితంగా నేను ఏదో వర్షాలని కాదు, ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో టాయిలెట్స్ ఒక 2 టాయిలెట్స్ నా సొంత ఖర్చులతో నిర్మించాలని చెప్పి అదేవిధంగా పిల్లలకు ఆడుకునే ఆట స్థలం కూడా తక్కువ ఉందని చెప్పడం జరిగింది మేడం. మన ముందున్న వెంచర్ ఖాళీ ప్లేస్ లో ఉన్న వ్యక్తిని వాళ్ళని అడిగి అలా మీరు కన్స్ట్రక్షన్ చేసేంత వరకు మా పిల్లలకి ఆట స్థలంలో ఇవ్వాలని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి అడగడానికి ఏ విషయంగా కూడా మన స్కూల్ ఏ కార్యక్రమాలైనా మీరు భవిష్యత్తులో మన స్కూల్ డెవలప్మెంట్ అయినా నా దృష్టికి తీసుకుని విషయం ప్రిన్సిపల్ మేడం గారు ఖచ్చితంగా మా అన్న జయరామన్నకి తెలియజేసి మన గవర్నమెంట్ నుంచి ఏమైనా మనకి రావాలంటే నేను కూడా మీతో పాటు నేను కూడా ప్రయత్నం చేసి మనకి మంచి భవిష్యత్తు విధంగా చేస్తానని